వెల్కమ్ టు బి3 న్యూస్ లక్ష్య సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి జగదీష్ కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచన. హిందూపురంలో ఆక్సిజన్ కేంద్రాన్ని సందర్శించిన అఖిలపక్షం ఉత్పత్తి పెంచాలనే విన్నపం. ఉపాధి హామీ కూలీలను మాస్కులు మందుల పంపిణీ ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతల ఔదార్యం. మానవత్వం చాటుకున్న స్వచ్ఛంద సంస్థ కరోనా మృతుడికి గాలివీడులో అంత్యక్రియలు. విజయనగరంలో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన కలెక్టర్. నిబంధనలకు విరుద్ధంగా తీసి ఉంచిన దుకాణాలు మూసివేయించిన వైనం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్-19 పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాళ్ళ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ రాసుకొని ఈ మెడిసిన్స్ ఉన్నాయి కదా సార్, అవి ఇస్తున్నారు సార్ వాళ్ళు. అంటే ఇంకా అక్కడ వేరే వాళ్ళ అందరి పేర్లు అయితే నమోదు చేసుకోవట్లేదు సార్. ఎందుకంటే ఎవరికి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు. ఆ ఇల్లు అయిపోగానే ఫోన్ నెంబర్స్ కూడా దాంట్లో నిన్న మనకి ఎంతమంది ఐడెంటిఫై అయినారు? ఫీవర్ కానీ సంథింగ్ ఉన్న వాళ్ళు సార్. రూరల్ కిట్స్ అని ఇచ్చినారు నిన్న 1691 సార్ రూరల్లో. అర్బన్లో 143 సార్. అర్బన్లో కూడా తక్కువైంది సార్ నిన్న ఫస్ట్ డే. ఎందుకంటే టీమ్స్ ఫామ్ చేస్తాం, వీళ్ళది వ్యాక్సిన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని అందరినీ ఎగ్జాంపుల్ చేసేసి ఇక్కడ మాత్రం ఒకళ్ళనే పెట్టినాం సార్, మెడికల్ వాళ్ళని. మంది అర్బన్ ఏరియాలో అయితే ఓన్లీ వీళ్ళు ఏదో రకమైన ఫీవర్ ఆరు సార్, కోల్డ్ ఉన్న వాళ్ళు సార్. అంతే తప్ప వీళ్ళు కోవిడ్ కాదు సార్. కానీ మళ్ళీ వీళ్ళకి అది ఉందా లేదా అనేది మనం ఎట్లా చెక్ చేద్దాం? ఇంకా చేయం సార్. చేయం. పాజిటివ్గా ట్రీట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం సార్. కాంప్లికేషన్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్తున్నాం సార్. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఫర్ హౌస్ 65 వరకు వేస్తున్నాం సార్. ఓకే, 65 హౌస్ ఒక కుటుంబానికి 180-200 పీపుల్. వయసు, వాళ్ళ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ రాసుకొని ఈ మెడిసిన్స్ ఉన్నాయి కదా సార్, అవి ఇస్తున్నారు సార్ వాళ్ళు. అంటే ఇంకా అక్కడ వేరే వాళ్ళ అందరి పేర్లు అయితే నమోదు చేసుకోవట్లేదు సార్. ఎందుకంటే ఎవరికి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు. ఆ ఇల్లు అయిపోగానే ఫోన్ నెంబర్స్ కూడా వేస్తున్నాం. మీరు చూస్తున్నారు దాంట్లో నిన్న మనకి ఎంతమంది ఐడెంటిఫై అయినారు? ఫీవర్ కానీ సంథింగ్ ఉన్న వాళ్ళు సార్. రూరల్ కిట్స్ అని ఇచ్చినారు నిన్న 1691 సార్ రూరల్లో. అర్బన్లో 143 సార్. అర్బన్లో కూడా తక్కువైంది సార్ నిన్న ఫస్ట్ డే. ఎందుకంటే టీమ్స్ ఫామ్ చేస్తాం, వీళ్ళది వ్యాక్సిన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని అందరినీ ఎగ్జాంపుల్ చేసేసి ఇక్కడ మాత్రం ఒకళ్ళనే పెట్టి. అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని తుమ్మకుంట పారిశ్రామిక వాడలో గల ఆక్సిజన్ తయారీ కేంద్రాలను అఖిలపక్షం సందర్శించింది. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఎస్పీ నేత శ్రీరాములు ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న నేతలు ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని నిర్వాహకులకు సూచించారు. టూ మినిట్స్ ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. నా వీడియో క్లిప్ తీయండి, బాలాజీ మాట్లాడు అంటే స్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం. సరఫరాలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఆక్సిజన్ సరఫరాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఆక్సిజన్ ఇవ్వండి, ఆక్సిజన్ ఇవ్వండి, ఆక్సిజన్ ఇవ్వండి, ఆక్సిజన్. పక్షం ఆధ్వర్యంలో వేదిక ఆక్సిజన్ సిలిండర్ల ఫ్యాక్టరీని పరిశీలన చేశాము. ఇక్కడ వాళ్ళతో మాట్లాడాము. మాకు ఒకటే మా ధ్యేయము,
ఆక్సిజన్ పూర్తిగా సరఫరా హిందూపురం చేయాలి. వేరే చోట్ల కర్ణాటక అవన్నీ నిలబెట్టేయండి దయచేసి. హిందూపురంకు ఆక్సిజన్ సరఫరా చేసి హిందూపురం మరియు అనంతపురం జిల్లాకు ఆక్సిజన్ సరఫరా చేయాలని వీళ్ళు కూడా చెప్తున్నారు. మేము మొత్తం అనంతపురం జిల్లాకు సప్లై చేసి అంత ఆక్సిజన్ మాకుంది, నిలువ ఉంది అని చెప్తున్నారు. సిలిండర్లు కావాలి అంటున్నారు. ఆ సిలిండర్లు ఏదైనా బకాయిలు అవన్నీ ఉంటే ప్రభుత్వం దాన్ని ఏదో సర్ది మాకు హిందూపురం పట్టణ ప్రజలు మరియు అనంతపురం జిల్లా ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఇక్కడ ఆక్సిజన్ను ఇక్కడే మన హిందూపురము అనంతపురం జిల్లాకే ఉపయోగించాలని చెప్పేసి మేము అఖిలపక్షం తరఫున. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బీజేపీ నేతలు ఉపాధి హామీ కూలీలకు మాస్కులు, కరోనా నివారణకు ఉపయోగించే హోమియోపతి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాధవరావు, కొల్లూరి చంద్రశేఖర్, పోషెట్టి కదీర్, గోపికుమార్ పాల్గొన్నారు. ఉండదు కదా అనిపిస్తుంది మొత్తం మనది కూడా. సేవాభావం, స్వచ్ఛంద మానవత్వం చాటుకుంది. కరోనాతో చనిపోయిన వ్యక్తికి కడప జిల్లా గాలివీడులో అంత్యక్రియలు నిర్వహించింది. చెక్కవాన్లపల్లికి చెందిన వెంకటరమణ కరోనాతో మృతి చెందగా బంధువులు ఎవరు ముందుకు రాలేదు. దీంతో సంస్థ సభ్యులు ఆర్యశంకర్, నవీన్, మహేష్, పీరయ్యతో కలిసి దహన సంస్కారాలు చేశారు. విజయనగరంలో కర్ఫ్యూ అమలు తీరును అదనపు ఎస్పీ సత్యనారాయణ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ మీదుగా 3 లాంతర్లు కూడలు వరకు పర్యటించారు. 3 లాంతర్లు కూడలి వద్ద దుకాణాలు 12 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా దుకాణాలు మూసివేయించారు. మధ్యాహ్నం 12 తర్వాత దుకాణాలు తెరిచి ఉంచిన, రోడ్లపై అకారణంగా సంచరించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఈ కంటైన్మెంట్ మెజర్స్ అన్నవి ఉపయోగపడతాయనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఆర్డర్స్ని ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీన్ని మనము ప్రజలు పూర్తిగా సూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రజలు ఈ టైంలో పూర్తిగా పోలీస్ వ్యవస్థకి సహకరించాల్సినటువంటి సందర్భం ఇది. అలాగే వైద్యులు, అలాగే శానిటేషన్ వర్కర్సు, పోలీస్ వారు వీరందరూ కూడా పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు ఈ టైంలో కోవిడ్ వారియర్. ఈ సందర్భంలో ప్రజలు దానికి సహకరించి వారు చెప్పినట్టుగా నడుచుకున్నట్టయితే మనకి కోవిడ్-19 స్ప్రెడ్ అన్నది రెండవ వేవ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయము. మరి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా 3 రకాలుగా మనము వైద్యం అందిస్తున్నాము. కొంతమంది ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకుంటున్నారు, కొంతమంది కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యం తీసుకుంటున్నారు. 3వ రకం మనము హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ నివారణ చర్యలు చాలా ముఖ్యం. రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి తగ్గట్టుగా మరి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సర్క్యూట్ని ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించాలని మీ అందరి ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. మనం విజయనగరం ఫస్ట్ వేవ్ అప్పుడు 2 నెలలు ఏ ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్తలు వహించాం. ఈ సెకండ్ వేవ్ అప్పుడు కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, స్వీయ నియంత్రణ పాటించినట్టయితే, వాళ్ళు ఇంటి దగ్గర తిరగకుండా ఉండగలిగినట్టయితే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ 60 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎంఆర్ఓ రామ్ ప్రసాద్, ఎంపీపీ కవిత, రాములు గౌడ్, మార్కెట్ చైర్మన్ యాదగిరి, రెవెన్యూ కార్యాలయం సిబ్బంది, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంత చిన్న అంశాన్ని కూడా సుస్థిరంగా పరిశీలించి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి మనం కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు భాషగా నిలబడి అండగా నిలబడి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు సాగాలని ఉండాలి సాగాలని మద్దతిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు. మీ విధాన భవిష్యత్తు, మా విధాన భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంగా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం. ఈ గతంలో ముందుకి కూడా ముందుకు తేడా చూస్తున్నాం. వ్యవసాయ 2014 ఎమ్మెల్యే అయినప్పుడు మొత్తం గుర్రాజు దగ్గర ఉంటుంది, ఇలా నీళ్ళు కావడానికి వ్యవసాయ సంఘ విజయపరిస్థితి ఉంటుంది, పొలం అదే కాకపోతే ఇప్పుడు గత జాగ్రత్త అర్థం చూస్తున్నాడు. క్లీన్ చేసేసామంటే అసలు అక్కడ వదిలిపెట్టాలి. కావాల్సిన దానికి ఈరోజు దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి రెండో పంటనే దాదాపుగా 68,000
నుంచి 70,000 ఎకరాలు ఈ తుంగతుర్తి సూర్యాపేట మండలం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఆ మండలం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా వ్యాక్సిన్ లభించడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజనగరం మండలం పాలచెర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై నిలదీసిన సంబంధిత అధికారులు స్పందించడం లేదంటూ వాపోతున్నారు. వ్యాక్సిన్లు తమకు అందేలా చూడాలని కోరుతున్నారు. అప్పుడు మళ్ళీ భార్యాభర్తలు వచ్చి రాయించుకున్నప్పుడు వేరువేరుగా రాయించుకోండి అని మీరు చెప్పాలండి. మీరు లోపల కూర్చుని అయిపోతుంది అంటే ఇప్పుడు ఈయన వచ్చి అని చెప్పండి. ఆ ఇంట్లో పోకుండా ఆవిడ చూడండి బోని చేత ఫుల్ ఆవిడ ఎంత నిలబడుతుంది అక్కడ. ఆ మనిషి ఎందుకు నిలబడాలి? మీరు ఎందుకు మా ఊళ్ళో చెప్పండి. అది చెప్తే అప్పుడు తెలుస్తుంది. ముందు చూడాలి. ఇద్దరు వచ్చినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డులో ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీకేజ్ ఘటన బాధితులను ఇంకా నిద్రపోనివ్వడం లేదు. ఇప్పటికీ వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్, పద్మనాభ నగర్, జనతా కాలనీ వాసులు ఆ ప్రభావం నుంచి కోలుకోలేదు. ఈ ఘటన జరిగిన ఇప్పటికీ ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంగా ఆనాటి మృతులకు అంజలి ఘటించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి విశాఖపట్నానికి వెంటనే రావడం జరిగింది. చాలా ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా మీ ఆరోగ్యానికి భరోసా అంటూ ప్రభుత్వం ఒక పుస్తకం తయారు చేసింది. ప్రతి 3 నెలలకి బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్, అలాగే మీ ఆరోగ్యం మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదని చెప్పారు. కానీ వాస్తవ రూపంలో జరిగింది ఏంటి? ఖాళీ పుస్తకాలు. ఒక ప్రభుత్వం దీంట్లో ఒక స్టాంపు కానీ, ఆథరైజ్ సిగ్నేచర్ కానీ ఇప్పటి వరకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి
బ్లడ్ కానీ యూరిన్ శాంపిల్ కానీ తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అలాగే హామీ పత్రాలు ఇచ్చారండి, ఇవన్నీ మేము ఉన్నాం మీరు చేస్తామని. ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు ఏది కూడా. అలాగే ఇదే విషయం మీద చాలాసార్లు మన కలెక్టర్ గారికి, సీఎం గారికి, ప్రభుత్వ ఏ అధికారులు అయితే అధికారులందరికీ కూడా పలుసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కరు కూడా ఇప్పటికీ స్పందించలేదండి. మేము ఇప్పటికీ కూడా ఇక్కడ గత ఏడాది మే 7వ తారీఖున ఎల్జీ పాలిమర్ స్టెరిన్ గ్యాస్ లీకేజ్ వలన ఊరంతా కూడా ఆ స్టెరిన్ గ్యాస్ వ్యాపించడం దురదృష్టకరం. అందులో ఆ స్టెరిన్ గ్యాస్ ప్రమాదంలో చాలామంది 15 మంది వరకు మృతి చెందారు. అలాగే ఒక 1000 మంది వరకు చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. చాలాప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ గ్రామంలో చాలామంది ఆ రోజు ప్రాణాలు తెగించి చేసినటువంటి యువత చాలామంది ఉన్నారండి. హాస్పిటల్లో చేరిన వారైతే కొంతమంది వైద్యం అనేది కానీ ఇంకా ప్రాణాలు తెగించి కాపాడిన వాళ్ళకి మాత్రం ఎటువంటి వైద్య పరీక్షలు కానీ ఇవి కానీ చేస్తానని చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి చేయలేదు యువతకి. అలాగే ఈరోజు ఉన్నటువంటి కార్మికులు, ఎల్జీ పాలిమర్స్లో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడిపోయారండి. వాళ్ళకి కూడా ఎల్జీ కింద సంవత్సరం కరెక్ట్గా 7వ తారీఖు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగి కరెక్ట్గా సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం అవుతుంది సార్. 7వ తారీఖు వస్తుంది అంటే గత వారం రోజులుగా మేము పిల్లలు అయితే చాలా భయపడుతున్నాం. ఇది జరిగి వన్ ఇయర్ అవుతున్నా, అసలు ఏం చేయాలి ఈ భయం అన్నది అయితే మాలో పోలేదు సార్. కింద సార్ ఇదే జరిగినప్పుడు మేము మా పిల్లలు ప్రాణాలకి తగ్గించి చంటి పిల్లలు ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని పట్టుకొని ఇంక ఎలా పరిగెడుతున్నాం మా ప్రాణాలు కాపాడుకోవడానికి మాకే తెలుసు. ఇది ఇంత జరిగి హాస్పిటల్లో జాయిన్ అయిన ఇప్పటి వరకు మాకు రావాల్సిన కాంపన్సేషన్స్ కానీ లేదు అంటే ప్రభుత్వం మాకు ఇక్కడ హాస్పిటల్. అల్లూరి సీతారామరాజు అందరికీ ఆదర్శమని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. మహబూబ్నగర్ జిల్లా గండేడు మండల కేంద్రంలో నిర్వహించిన 97వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సదానందం, చెన్నయ్య, సునీల్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కేబీఎంలో అల్లూరి సీతారామరాజు గారు ఇతను సాయుధ పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమం లోపల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఇతను మన్యంలోని ఉన్నటువంటి గిరిజనుల కోసము ఇతను పనిచేసి వాళ్ళను తెల్లదొరల నుంచి వాళ్ళని విముక్తి చేసిన ఘనత అల్లూరి సీతారామరాజు గారికి దక్కింది. ఈ గిరిజనులకు వాళ్ళు బానిసత్వం నుంచి అదేవిధంగా తెల్లదొరల నుంచి అన్యాయానికి గురైనప్పుడు అక్కడ సాయుధ పోరాటం చేసి వాళ్ళని ఏకం చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి మహనీయులు అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క మార్గం లోపల నడిచి ఖచ్చితంగా ఈ ఉద్యమం లోపల మనము కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్. చిన్న జాతి వాళ్ళ గురించి, బడుగు బలైన వర్గాల గురించి, వాళ్ళ పైన జరిగే అత్యాచారాల గురించి, వీటి గురించి పోరాటం జరిగింది. విద్య కోసం, ఆర్థిక అభివృద్ధి కోసమే బాగా పోరాటం చేసిన వ్యక్తి. ఎందరో మహానుభావులు. కర్నూలు జిల్లా ఆలగడ్డలో పాక్షిక లాక్డౌన్ అమలవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ నాయక్, ఆలగడ్డ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి దర్శన్ ముఖాముఖి మాట్లాడారు. ఆలగడ్డ రిపోర్టర్ దర్శన్ వల్లంకుందు చాగల్మరి. ప్రస్తుతం మన భారతదేశం అంతటా లాక్డౌన్ విధించారు. మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మే 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్డౌన్ విధించారు. ఇక్కడ ఎవరే కానీ బయటికి రాకుండా సామాజిక దూరం పాటిస్తూ అదేవిధంగా మాస్కులు తప్పనిసరిగా మన పోలీసు వారి ఆదేశాల మేరకు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ చూసినటువంటి షాపులు కానీ ఏదైనా సరే అన్ని బంద్ చేసి ఇక్కడ 2 వారాలు మనకి లాక్డౌన్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ పబ్లిక్ కూడా అందరూ సహకరించాలి. అదేవిధంగా మనకు రంజాన్ సీజన్ కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మసీదులకు వెళ్ళే వాళ్ళు కూడా మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మనకు ఈ కరోనాను కట్టడి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందు కేసులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. మనము చాలా మంది వల్ల ఈరోజు 50 కేసుల దాకా పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి.
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరు మన అధికారులకు పీఏ గారికి ఎస్ఐ గారికి మరియు మన అందరికీ మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. నమస్కారం అండి. మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వారాల పాటు అంటే మే 5వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఒక పాక్షిక లాక్డౌన్ని విధించడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఈ షాప్స్ అన్నీ కూడా 6 నుంచి 12 గంటల లోపు మధ్యలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 12 నుంచి మళ్ళీ మరుసటి 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ షాప్స్ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిషేధించబడినటువంటి టైమింగ్లో ఏవైనా అన్నెసరీ షాప్స్ ఏమైనా ఓపెన్ చేసినట్లయితే వాటిపైన చట్టపరంగా మేము కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క దీనిని నిషేధించడానికి మనం అరికట్టడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రజలు ఈ తరుణంలో ఎన్నో కష్టాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కానీ మనం ప్రాణానికి మించినటువంటి కాదు కాబట్టి మనం దీన్ని అరికట్టినట్లయితే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి జగదీష్ కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచన. హిందూపురంలో ఆక్సిజన్ కేంద్రాన్ని సందర్శించిన అఖిలపక్షం ఉత్పత్తి పెంచాలని విన్నపం. ఉపాధి హామీ కూలీలకు మాస్కులు మందుల పంపిణీ ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతల ఔదార్యం. మానవత్వం చాటుకున్న స్వచ్ఛంద సంస్థ కరోనా మృతుడికి గాలివీడులో అంత్యక్రియలు. విజయనగరంలో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన కలెక్టర్. నిబంధనలకు విరుద్ధంగా తీసి ఉంచిన దుకాణాలు మూసివేయించిన వైనం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నాండి విత్ న్యూస్ లక్ష్యం సమాజాయితం.